జబర్దస్త్. కొన్నిసార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం తెలుగు బుల్లితెరపై దశాబ్దానికి పైగా నంబర్ 1 కామెడీ షోగా అలరిస్తూ వస్తున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతటి వినోదాన్ని అందిస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ఈ షోలో ఎలాంటి మార్పులు జరిగినా దశాబ్ద కాలంగా ఆడియన్స్కు మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ను అందిస్తూనే వస్తున్నారు. 2013లో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా మారారు. తమ కెరీర్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కమెడియన్ రచరవి కూడా జబర్దస్త్ షో నుంచే వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్ల వార్షికోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు ప్రత్యేకమైన ఎపిసోడ్ను షూట్ చేశారు. ఈ సందర్భంగా పాత ఆర్టిస్టులను జడ్జిగా వ్యవహరించిన నాగబాబును కూడా ఇన్వైట్ చేశారు. రచరవి కూడా హాజరై భావోద్వేగమయ్యారు. ఇంతకేం జరిగిందనే పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. రచ్చరవి హనుమకొండ ప్రాంతంలో పుట్టి పెరిగారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వాళ్ల నాన్న సాయిబాబా దగ్గర పనిచేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి కొన్నాళ్లు సినీ పాఠాలు నేర్చుకున్నాడు. పుత్తడి బొమ్మ, శిఖరం సీరియల్స్కు పనిచేశారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో నటించేందుకు చెమ్మక్ చంద్ర నిర్వహించిన ఆడిషన్లో నెగ్గాడు. జబర్దస్త్ వేదికపై చెమ్మక్ చంద్రతో కలిసి ఎన్నో స్కిట్లలో నటించారు. తెలంగాణ యాస భాషతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నాడు. నాకు రోజు అన్నం తినే ముందు గుర్తొచ్చేది నేను ఆయన డోర్ స్టెప్ వెళ్ళింది. జబర్దస్త్ కామెడీ షో నిర్వహించిన 12 ఏళ్లు పూర్తి కావడంతో నిర్వాహకులు గ్రాండ్గా సెలబ్రేషన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా షో ప్రారంభంలో కామెడీ పండించిన ఆర్టిస్టులు వేణు వండర్స్, అదిరి అభి, చెమ్మక్ చంద్ర, చలాకి చంటి, గెటప్ శ్రీను, రచ్చరవి వంటి వారు హాజరయ్యారు. మరోవైపు జడ్జిగా అలరించిన నాగబాబు, యాంకర్గా పనిచేసిన అనసూయ భరద్వాజ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రచ్చరవి మాట్లాడుతూ, నేను అన్నం తినేప్పుడు ప్రతిరోజు గుర్తుకు వచ్చే వ్యక్తి చెమ్మక్ చంద్రన్న. ఆ చంద్రుడు లేనిది సూర్యుడు లేడు, నా జీవితాన్ని నిలబెట్టింది చంద్రన్న అంటూ రచ్చరవి బాగా ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తొలిసారిగా రచ్చరవి కంట నీరు చూడటంతో తోటి ఆర్టిస్టులు కూడా ఎమోషనల్ అయ్యారు. రచ్చరవి తొలి చిత్రం 1000 అబద్ధాలు. ఈ చిత్రంలో కామెడీ రోల్లో నటించారు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013లో విడుదలైంది. తొలుత చిన్న పాత్రల్లో మెరిసిన రచ్చరవి రాను రాను ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అలరించే స్థాయికి ఎదిగారు. ధనలక్ష్మి తలుపు తడితే, కిస్మత్, ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి, రాజా ది గ్రేట్, నేనే రాజు నేనే మంత్రి, నీది నాది ఒకే కథ, గద్దలకొండ గణేష్, F2, సరిలేరు నీకెవ్వరు, రెడ్, క్రాక్, F3, లైగర్, వార్తేరు వీరయ్య, భగవంత్ కేసరి, గేమ్ చేంజర్, రీసెంట్గా రామం రాఘవం, బాపు, శ్రీ 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 రాజావారు వంటి చిత్రాలతో అలరించారు. జబర్దస్త్. కొన్నిసార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం తెలుగు బుల్లితెరపై దశాబ్దానికి పైగా నంబర్ 1 కామెడీ షోగా అలరిస్తూ వస్తున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతటి వినోదాన్ని అందిస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ఈ షోలో ఎలాంటి మార్పులు జరిగినా దశాబ్ద కాలంగా ఆడియన్స్కు మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ను అందిస్తూనే వస్తున్నారు. 2013లో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా మారారు. తమ కెరీర్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కమెడియన్ రచరవి కూడా జబర్దస్త్ షో నుంచే వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్ల వార్షికోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు ప్రత్యేకమైన ఎపిసోడ్ను షూట్ చేశారు. ఈ సందర్భంగా పాత ఆర్టిస్టులను జడ్జిగా వ్యవహరించిన నాగబాబును కూడా ఇన్వైట్ చేశారు. రచ్చరవి కూడా హాజరై భావోద్వేగమయ్యారు. ఇంతకేం జరిగిందనే పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. రచ్చరవి హనుమకొండ ప్రాంతంలో పుట్టి పెరిగారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వాళ్ల నాన్న సాయిబాబా దగ్గర పనిచేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి కొన్నాళ్లు సినీ పాఠాలు నేర్చుకున్నాడు. పుత్తడి బొమ్మ, శిఖరం సీరియల్స్కు పనిచేశారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో నటించేందుకు చెమ్మక్ చంద్ర నిర్వహించిన ఆడిషన్లో నెగ్గాడు. జబర్దస్త్ వేదికపై చెమ్మక్ చంద్రతో కలిసి ఎన్నో స్కిట్లలో నటించారు. తెలంగాణ యాస భాషతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నాడు. నాకు రోజు అన్నం తినే ముందు గుర్తొచ్చేది నేను ఆయన డోర్ స్టెప్ వెళ్ళింది. జబర్దస్త్ కామెడీ షో నిర్వహించిన 12 ఏళ్లు పూర్తి కావడంతో నిర్వాహకులు గ్రాండ్గా సెలబ్రేషన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా షో ప్రారంభంలో కామెడీ పండించిన ఆర్టిస్టులు వేణు వండర్స్, అదిరి అభి, చెమ్మక్ చంద్ర, చలాకి చంటి, గెటప్ శ్రీను, రచ్చరవి వంటి వారు హాజరయ్యారు. మరోవైపు జడ్జిగా అలరించిన నాగబాబు, యాంకర్గా పనిచేసిన అనసూయ భరద్వాజ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రచ్చరవి మాట్లాడుతూ, నేను అన్నం తినేప్పుడు ప్రతిరోజు గుర్తుకు వచ్చే వ్యక్తి చెమ్మక్ చంద్రన్న. ఆ చంద్రుడు లేనిది సూర్యుడు లేడు, నా జీవితాన్ని నిలబెట్టింది చంద్రన్న
అంటూ రచ్చరవి బాగా ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తొలిసారిగా రచ్చరవి కంట నీరు చూడటంతో తోటి ఆర్టిస్టులు కూడా ఎమోషనల్ అయ్యారు. రచ్చరవి తొలి చిత్రం 1000 అబద్ధాలు. ఈ చిత్రంలో కామెడీ రోల్లో నటించారు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013లో విడుదలైంది. తొలుత చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన రచ్చరవి రాను రాను ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అలరించే స్థాయికి ఎదిగారు. ధనలక్ష్మి తలుపు తడితే, కిస్మత్, ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి, రాజా ది గ్రేట్, నేనే రాజు నేనే మంత్రి, నీది నాది ఒకే కథ, గద్దలకొండ గణేష్, F2, సరిలేరు నీకెవ్వరు, రెడ్, క్రాక్, F3, లైగర్, వార్తేరు వీరయ్య, భగవంత్ కేసరి, గేమ్ చేంజర్, రీసెంట్గా రామం రాఘవం, బాపు, శ్రీ 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 రాజావారు వంటి చిత్రాలతో అలరించారు. జబర్దస్త్ కొన్నిసార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం పక్క. తెలుగు బుల్లి తెరపై దశాబ్దానికి పైగా నంబర్ 1 కామెడీ షోగా అలరిస్తూ వస్తున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతటి వినోదాన్ని అందిస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ఈ షోలో ఎలాంటి మార్పులు జరిగినా దశాబ్ద కాలంగా ఆడియన్స్కు మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ను అందిస్తూనే వస్తున్నారు. 2013లో ప్రారంభమైన ఈ షోలో ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా మారారు. తమ కెరీర్ను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కమెడియన్ రచ్చరవి కూడా జబర్దస్త్ షో నుంచే వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్ల వార్షికోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు ప్రత్యేకమైన ఎపిసోడ్ను షూట్ చేశారు. ఈ సందర్భంగా పాత ఆర్టిస్టులను జడ్జిగా వ్యవహరించిన నాగబాబును కూడా ఇన్వైట్ చేశారు. రచ్చరవి కూడా హాజరై భావోద్వేగమయ్యారు. ఇంతకేం జరిగిందనే పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. రచ్చరవి హనుమకొండ ప్రాంతంలో పుట్టి పెరిగారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వాళ్ళ నాన్న సాయిబాబా దగ్గర పనిచేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి కొన్నాళ్ళు సినీ పాఠాలు నేర్చుకున్నాడు. పుత్తడి బొమ్మ, శిఖరం సీరియల్స్కు పనిచేశారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో నటించేందుకు చెమ్మక్ చంద్ర నిర్వహించిన ఆడిషన్లో నెగ్గాడు. జబర్దస్త్ వేదికపై చెమ్మక్ చంద్రతో కలిసి ఎన్నో స్కిట్లలో నటించారు. తెలంగాణ యాస భాషతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నాడు. నాకు రోజు అన్నం తినే ముందు గుర్తొచ్చేది నేను ఆయన డోర్ స్టెప్ వెళ్ళింది. జబర్దస్త్ కామెడీ షో నిర్వహించిన 12 ఏళ్లు పూర్తి కావడంతో నిర్వాహకులు గ్రాండ్గా సెలబ్రేషన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా షో ప్రారంభంలో కామెడీ పండించిన ఆర్టిస్టులు వేణు వండర్స్, అదిరియాబి, చెమ్మక్ చంద్ర, చలాకి చంటి, గెటప్ శ్రీను, రచ్చరవి వంటి వారు హాజరయ్యారు. మరోవైపు జడ్జిగా అలరించిన నాగబాబు, యాంకర్గా పనిచేసిన అనసూయ భరద్వాజ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రచ్చరవి మాట్లాడుతూ, నేను అన్నం తినేప్పుడు ప్రతిరోజు గుర్తుకు వచ్చే వ్యక్తి చెమ్మక్ చంద్రన్న. ఆ చంద్రుడు లేనిది సూర్యుడు లేడు. నా జీవితాన్ని నిలబెట్టింది చంద్రన్న అంటూ రచ్చరవి బాగా ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తొలిసారిగా రచ్చరవి కంట నీరు చూడటంతో తోటి ఆర్టిస్టులు కూడా ఎమోషనల్ అయ్యారు. రచ్చరవి తొలి చిత్రం 1000 అబద్ధాలు. ఈ చిత్రంలో కామెడీ రోల్లో నటించారు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013లో విడుదలైంది. తొలుత చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన రచ్చరవి రాను రాను ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అలరించే స్థాయికి ఎదిగారు. ధనలక్ష్మి తలుపు తడితే, కిస్మత్, ఖైదీ నెంబర్ 150, శతమానం భవతి, రాజా ది గ్రేట్, నేనే రాజు నేనే మంత్రి, నీది నాది ఒకే కథ, గద్దలకొండ గణేష్, F2, సరిలేరు నీకెవ్వరు, రెడ్, క్రాక్, F3, లైగర్, వార్తేరు వీరయ్య, భగవంత్ కేసరి, గేమ్ చేంజర్, రీసెంట్గా రామం రాఘవం, బాపు, శ్రీ 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 రాజావారు వంటి చిత్రాలతో అలరించారు.